రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలి అని డిమాండ్ చేస్తోంది. రైతుల నుంచి ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని చెప్పి ఇప్పుడు చేయడం లేదని విమర్శిస్తున్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. 45% మాత్రమే ధాన్యం కొనుగోలు చేసి 80% కొనుగోలు చేశామని ప్రజలను మోసం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో ఏ కలెక్టరేట్కు వెళ్లైనా అధికారిక లెక్కలపై డిబేట్ చేద్దాం వస్తారా అంటూ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్న ఎంపీ రఘునందన్ రావుతో మా ప్రతినిధి చార్మి ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం ఖచ్చితంగా అటు రైతులకి గోసనే అన్నట్టుగా ప్రస్తుతం బీజేపీలో చాలా మంది అభిప్రాయపడ్డారు. దానికి సంబంధించి ప్రస్తుతం కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేందుకు మనతో పాటు ఎంపీ రఘునందన్ రావు గారు మాట్లాడదాం. సార్, కాంగ్రెస్ పార్టీ ఉంటే అటు రైతులకి ఏ రోజైనా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే 100%లో 24% కొనుగోలు చేసి మేము కొనుగోలు చేశాము అని చెప్పేసి అందరి ముందు మాట్లాడుతున్నాం. మరి ఆ మిగతా 80% ఏదైతుంది దాన్ని ఎప్పుడు కొనుగోలు చేశారని బీజేపీ అడిగితే ఎలాంటి సమాధానం, మరి దాని గురించి ఏం చెప్తారు? సో రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా తప్పుడు గణాంకాలని ప్రజల ముందు మీడియా ముందు ఉంచి మేము 100% కొనుగోలు చేసినామనేటువంటి మాట ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారో, ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటి ప్రశ్నించదలుచుకున్నా. మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో ఏ జిల్లా కలెక్టర్ కార్యాలయంకి వస్తారు, లేదా ఏ జిల్లాలో ఉన్న మీకు నచ్చిన రోడ్డుని సెలెక్ట్ చేసుకొని రండి. ఆ రోడ్డు మీద ఎన్ని ధాన్యం కుప్పలు ఉన్నాయి, ఆ మండలంలో లేదా ఆ జిల్లాలో పండిన పంట ఎంత అనేది మీరు ఒక కలెక్టర్ కార్యాలయంకి వచ్చి సమీక్ష చేయండి. మీ మహబూబ్ నగర్ జిల్లాకు వస్తారా, మా మెదక్ జిల్లాకు వస్తారా, లేదా పక్కన ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాకు వస్తారా, డేటు ప్లేసు మీరే చాయిస్ తీసుకొని రండి. ఆ జిల్లాలో ఉన్నటువంటి రోడ్డు పక్కన వడ్లు, మొక్కజొన్నలు, సన్ఫ్లవర్ ఎండబోసినటువంటి రైతుల దగ్గర పోలీసు బందోబస్తు లేకుండా మీ కాన్వాయ్ ఆపి రైతులతో గంట మాట్లాడే దమ్ము, ధైర్యం, ఓపిక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉంటే ఏ రోజు వస్తారో చెప్పమనండి. మేము కూడా ప్రజల్లో కలిసి వచ్చి ప్రజలతోటి మాట్లాడతాం. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి బీజేపీ దీనికి సంబంధించి మండే నుంచి అటు రైతు గోసా, బీజేపీ భరోసా అంటూ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. దాంట్లో మీరు పాయింట్స్ని తీసుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పిందంటే, ఈ రాష్ట్రంలో రైతన్నలు పండించిన ప్రతి గింజ కొంటామని చెప్పిండ్రు. మీ మేనిఫెస్టోలో ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఇప్పటి ముఖ్యమంత్రి గారు ఏమి రాసి చెప్పిండో ఇంకా చేయమని అడిగేందుకు జనాల దగ్గరికి వస్తూ ఉన్నాం. మేమేం ఇంకా బంగారు నగలు తెచ్చిమని అడుగుతలేరు రైతులు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రాసిన ప్రతి గింజ కొంటాం. ఎప్పుడు కొంటారు? జూన్ 1 నుంచి వర్షాలు వచ్చి రైతన్నలు ఆగమైతే అప్పుడు కొంటే ఏమొస్తుంది? తడిసిన పంటని ఎట్లా కొనుగోలు చేస్తారు, రైతన్నలకు ఎట్లా న్యాయం చేస్తారు, దాని విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే బాగుంటుంది. పోయిన సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం అధికారిక లెక్కల ప్రకారం 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లని కొనుగోలు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంవత్సరం నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 45 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు అయింది అన్నాడు. మరి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం పంట పెరిగింది. 1,40,000 మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం పండింది తెలంగాణలో అనేది రైతన్నలు, అధికారులు చెప్తున్న మాట. మరి పోయిన సంవత్సరం లెక్కలతోటి పోల్చినప్పుడు 90లోంచి 45 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే, 45,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే నాట్ ఈవెన్ 50% కదా రేవంత్ రెడ్డి గారు. దాన్ని మీరు 80% అని ఎట్లా చెప్తా ఉన్నారు అనేది అబద్ధపు మాటలు, తప్పుడు నివేదికల్ని దయచేసి ప్రజల ముందు నుంచి కన్ఫ్యూజ్ చేయొద్దు. ఫీల్డ్ విజిట్కి ఏదో ఒక జిల్లాని ఆప్ట్ చేసుకొని శని, ఆది, సోమవారం 3 రోజులలో మీరు ఏదో ఒక జిల్లాకు వచ్చి ఆ జిల్లాలో ధాన్యం కొనుగోలు మీద జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, లేదా ఒక మండల పరిషత్ కార్యాలయంలో, లేకపోతే రోడ్డు మీద, అరే నువ్వు ప్రజలకి వచ్చినావు కదా, అందరినీ తొక్కుకుంటూ వచ్చినావు కదా, ఇప్పుడు ఆడ రోడ్ల మీద వచ్చిన వడ్లను తొక్కుకుంటూ మాట్లాడుకుందాను రా అన్న, ఏ చౌరస్తాలో మాట్లాడుతూ ఆలోచిద్దాం. సో చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఇటు తెలంగాణ రాష్ట్రంలో రైతులకి సంబంధించి ప్రతిరోజు గోసనే ఉంటుంది. ఆ రైతులు ఏ రోజు కూడా ఇప్పుడు ఆ ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తారు ఏంటి అనేది కళ్ళకి ఇట్లా కావలు కాసుకున్నట్టు కూర్చోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. రైతు గోస, బీజేపీ భరోసా అంటూ ఒక కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ప్రతి రైతు దగ్గరికి కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంది. మొదటి రోజు అటు రఘునందన్ రావు గారు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఈటల రాజేంద్ర, అదేవిధంగా ఇంకా చాలా మంది కూడా వచ్చే అవకాశం ఉంది. అటు పైడి రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా మహేశ్వర్ రెడ్డి, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. రఘునందన్ రావు గారు, మీరు ఇచ్చిన మేనిఫెస్టోని కరెక్ట్గా చెప్పండి, మీరు ఇచ్చిన మేనిఫెస్టోని ఫాలో అవ్వండి అంటూ చెప్పుకొస్తారు. కెమెరా పర్సన్ సురేష్తో రిపోర్టర్ షార్మి, బిగ్ టీవీ, హైదరాబాద్.